దగ్గర పెట్టాలి. రెండు ఇచ్చిలు ఎక్కువ పెరిగింది అంటే లాభమే. అసలు ఎకరానికి ఎంత వస్తుంది కంకి? ఎన్ని ట్రిప్పులు అయినాయి? కొంచెం గట్టిగా మాట్లాడు. దగ్గర పెట్టాలి. ఎకరానికి 4 ట్రిప్పులు వచ్చినాయి. ఈ మందు వాడకపోతే ఎంత వచ్చు? తక్కువ వస్తుందా? ఇప్పుడు ఇప్పుడు ఎన్ని వేల వరకు లాభం అయినట్టు? 3000 క్వింటాలు 20 అన్నాడు ఫస్ట్. వేరే కాడ దగ్గర చెప్పండి. ఇప్పుడు అప్సైట్ దీనికి వాడిరు కదా ఈ పంటకు, మొక్కజొన్న మేల్ అండ్ ఫీమేల్ ఆడమగ మొక్కజొన్నకు వాడిరు. ఇప్పుడు ఈ మొక్కజొన్న ఈ మేల్ అండ్ ఫీమేల్ పంట వేసేవారు ఉన్నారు కదా రైతులు, ఇప్పుడు అందరు వాడుకోవచ్చు. మీరు వాడారా? ఎప్పుడు వాడారు? ఓకే ఓకే ఓకే. మరి ఇప్పుడు కంపల్సరీ అయితే అన్ని పంటలకు ఇది వాడుకోవచ్చు అంటారా? ఏదైతే ఎక్కువ పెట్టుబడి అయితే ఎక్కువ అవుతలేదు దీంతో, ఇది వాడుకున్నా కూడా. ఇప్పుడు ఆ పక్కది ఎవరిది మొక్కజొన్న, అది వేరే ఇది వాడకపోతే రెండు అందాదా మీకు ఇప్పుడు ఎకరానికి 4 ట్రిప్పులు వచ్చినాయి కదా. ఇప్పుడు మీ వేరే వాళ్ళ పంట ఉన్నది కదా, వాళ్ళకి ఎన్ని ట్రిప్పులు వస్తాయి అందాదా? ఎకరానికి 3 ట్రిప్పులు వచ్చినాయి. అంటే ఇది ఒక ట్రిప్ పెరిగిందంటే బెటరే కదా. ఒక 40, 50, 60 వేలు లాభం వచ్చింది. ఇంకొకటి సమిరెడ్డి గారు అంతే కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటిది, ఈ మంది ఎన్ని రకాలుగా పనిచేస్తుంది? అంటే ఇప్పుడు కంకి ఇప్పుడు గింజలు మంచిగా ఒకసారి చూపెట్టు. సూపర్ నిండా వచ్చింది. ఓకే నిండా ఒకసారి చూపెట్టు. నిండా వచ్చింది. ఇంత బెండు కూడా పోలేదు. ఓకే ఓకే. ఎక్కడ ఏమో పలసగా అయితే లేదు అంతే కదా. ఎక్కడో ఒకటి అంతే. సో అయితే ఇది బందోబస్తేనా? ఇంకొకటి సమిరెడ్డి గారు ఒక మాట, ఇది మొగదా? ఇది మేల్ అండ్ ఫీమేల్? మేల్ ఇది అన్నారు. ఇది మేల్ మక్క. సైజు పెరిగిందా? అంటే మీకు తెలుసు కదా అంత ముందు అందాదా ఎంత పెరుగుతుంది ముఖం? అంటే ఇంచు ఎక్కువ పెరిగినా కూడా జొన్నలు ఎక్కువ వచ్చినట్టే. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఒకసారి చెప్పండి సమిరెడ్డి గారు. ఇప్పుడు చూడండి, ఇది మొగదేనా? ఇది మొగదే. దానికి దీనికి తేడా చెప్పు. ఒకసారి చెప్పండి. ఇప్పుడు మొగదేది? ఇది మొగది, వాళ్ళది ఇది మాది. ఇది మందు వాడందా? ఇది మందు వాడండి, ఇది మందు. అంటే రెండు ఇట్లా ఈ చేత పట్టుకోండి. ఒకసారి చూపించండి, క్లియర్ గా చూపించండి, జనాలు చూస్తారు కదా. ఇది మందు వాడలే. ఇది మందు వాడిన మొగ మొక్కజొన్న మేల్. అటు సైడ్ ది ఎడమ చేతిలో ఉన్నట్టు అప్ సైడ్ వాడింది, అది మేల్ అండ్ ఫీమేల్. ఎడమ చేతిలో ఉన్నటువంటిది అప్ సైడ్ వాడలేదు, ఇది మేల్ అండ్ ఫీమేల్. అప్ సైడ్ వాడలే అంటే తేడా చాలా ఉన్నది అంటారు అంతే కదా. చూడండి ఒకసారి. ఇది అభిప్రాయం ఏంటిది మందు మీద? ఈ మందు మంచి పని చేసింది బాబు, మంచిది, మళ్ళీ కూడా వాడతాం. ఓకే పక్క ఏ డౌట్ అయితే లేదు ఈ మందు మీద. 100% ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. బాగుపడే మందేనా? ఇప్పుడు నేను చెప్పేది మందు గురించి చెప్తున్నా కదా అందరికి. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఈ మందు గురించి చెప్పిన విషయాలు ఏ మాత్రం నాలో అబద్ధాలు లేవు కదా. కంకి చాలా తేడు ఉన్నది, అది మీకు కనబడుతుంది కదా. ఓకే ఓకే ఓకే
కంపల్సరీ అయితే ఓకే ఇప్పుడు గంత పెరిగింది అంటే ఒకసారి దగ్గర పెట్టండి. ఎంత ఎంత ఎక్కువ పెరిగింది? 2 ఇంచులు ఎక్కువ పెరిగింది అంటే లాభమే. ఇప్పుడు మనం ఇంకొకటి సమిరెడ్డి గారు, మనం పెట్టేదే 1200 రూపాయలు దానికి. మీరు పట్టుకున్న బాటిల్ ఉంది కదా 1200 రూపాయలు, 1278 ఉన్నది. అయినా పెట్టినందుకు ఇప్పుడు ఎంత లాభం అయినట్టు. ఇప్పుడు ఇంకొకటి యూరియా కట్టలు కూడా తగ్గుతాయి, మందులు కూడా తక్కువ అవుతాయి. మళ్ళా కర్రకు, ఇప్పుడు ఆ కర్రకు ఈ కర్ర వీళ్ళ కర్రకు బాగా తేడుండే. మొన్న వీడియో తీసినాం కదా, అది వీడియో కాబట్టి ఇది రెండో వీడియో తీస్తున్నాం. ఇది ఎందుకంటే కోసిన తర్వాత కూడా వాళ్ళకు రైతులకు చూపిద్దామని చెప్పేసి. మరి అంతకుముందు నమ్మరు కదా, ఇప్పుడు కోసిన తర్వాత మరి ఎంత వస్తుంది అన్నది వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోద్ది. అందుకోసానికి ఈ వీడియో మనకు కావాలని చెప్పేసి మీ దగ్గర రావడం జరిగింది. మరి సమిరెడ్డి గారు కంపల్సరీ అయితే మీరు కూడా ఇది మంచి పని చేసింది, మళ్ళీ కూడా వాడతాం. ఇప్పుడు వేణువంక మండలం నుండి రైతులకు ఏం చెప్తారు ఈ కరీంనగర్ డిస్టిక్ లో? ఇది పక్కా పని చేసింది బాపు, వాడదాం మన అందరం. ఓకే 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 మంచిది సమిరెడ్డి గారు, థ్యాంక్ యూ. ఇది మొక్క మక్క. ఓకే చూడండి, ఇది మొగ మక్క, ఇది అప్ సైడ్ వాడలేదు. ఇప్పుడు ఇది పక్క వాళ్ళది, ఇది వచ్చేసి 6 ఎకరాలు. దీనికి అప్ సైడ్ వాడలేదు, చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇగో అప్ సైడ్ వాడింది ఇది ఈ రైతు, ఈ మల్లయ్య గారిది అని చెప్పేసి అప్ సైడ్ వాడింది. చాలా డిఫరెంట్ ఉన్నది, రిజల్ట్ బాగా వచ్చింది. చూడండి ఈ విధంగా. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు అయితే కనిపిస్తున్న నంబర్ మీరు కాల్ చేయండి, మీకు పూర్తి వివరాలు అందించబడుతుంది. ఆ పక్కన పొలం కూడా ఉంది, మరి అది కోసిన తర్వాత కూడా నేను ఒక వీడియో చేస్తాను. కొయ్యక ముందు నేను ఒక వీడియో తీస్తాను కదా, మరి కోసిన తర్వాత మీకు హార్వెస్టింగ్ అయిన తర్వాత కూడా వీడియో తీసి నేను మీకు చూపిస్తాను, మరి ఎంత బెనిఫిట్ వచ్చింది అన్నది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.